తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, గ్రహాల సంచారం ఎలా ఉంది, ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందించనున్నాయి, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ముందుగా మీకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు మీకు, చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా. ఈ విశ్వావసునామ సంవత్సరం అందరికీ ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అందించాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు అందరికీ. అమ్మ, ఈ విశ్వావసునామ సంవత్సరం మరి చివరిదైనటువంటి ద్వాదశ రాశుల్లో చివరిదైన ఈ మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? వీళ్ళు కూడా మరి శని మీనంలోకే వస్తున్నాడు కాబట్టి స్వస్థానంలోకి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు? తప్పకుండా అన్న. సో మీన రాశిలో ఫస్ట్ నక్షత్రాలు చూసుకుంటే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. సో మీన రాశిలో శనేశ్వరుడు ప్లస్ గురువు, ఈ రాశి వారికి రాహుగేతులు అన్ని కొన్న శుభాలు తీసుకొస్తున్నాయి. వీళ్ళకి ఆదాయం వ్యయాలు అవన్నీ ఎలా ఉన్నాయి? ఆదాయం వచ్చేసి 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1 వీళ్ళకి. అయితే ఈ సంవత్సరంలో వీళ్ళకి గురువు మిథున రాశి సంచరిస్తూ వీళ్ళకి రజతమూర్తిగా గృహ నిర్మాణానికి చేయడానికి అవకాశాలు ఇస్తున్నాడు. అంటే గృహ నిర్మాణాలు, చతుర్థ స్థానంలో గృహ నిర్మాణాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి. స్థలాలు, పొలాలు కొనుక్కోవే అవకాశం ఉంటుంది. శనేశ్వరుడు జన్మరాశిలో ఉంటూ సువర్ణమూర్తిగా అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకొస్తున్నాడు. రాహుకేతులిద్దరూ వ్యయస్థానము, షష్ఠ స్థానంలో ఉంటూ సువర్ణమూర్తులుగా సర్వ సౌఖ్యాలను అందిస్తున్నారు. అది సో అంటే మీనరాశి వాళ్ళకి ఇక్కడ మనకి బాగుందనే అర్థం, చాలా చక్కగా. ఎందుకంటే ఎప్పుడైతే సర్వ సౌఖ్యాలు అందిస్తున్నారో ఇంకా అన్ని లాక్కుని ఇస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే పాపస్థానంలో పాపగ్రహాలు ఎప్పుడున్నా యోగిస్తాయి. బ్రహ్మాండంగా వీళ్ళకి అనుకున్న పనులు నెరవేరుతాయి, గృహ నిర్మాణాలు అవుతాయి, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, శుభ ఫలితాలు వింటుంటారు, ఇంట్లో శుభవార్తలు వింటారు. శుభవార్తలు అంటే సంతానం కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు, వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు, మంచి సంబంధాలు రావడం, వివాహాలు అవ్వడం, సంతాన భాగ్యం కలగడము, సౌభాగ్య భాగ్యము, భార్యాభర్తల మధ్యన ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చి దూరంగా ఉన్న వాళ్ళు కూడా కలిసి ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే గురువు బాగుంది, రాహుకేతులు బాగుంది, మరి రాశిలోనే శని ఉన్నాడు కాబట్టి వల్ల సువర్ణమూర్తి ఫలితాలు ఇస్తున్నాడు ఆయన. అంటే ఏంటి అంటే క్రమశిక్షణ కలిగిస్తాడు మనకి. ఇప్పుడు మీనరాశి వాళ్ళు ఎక్కువగా ఏ పని చేసినా తొందరగా మోసపోతూ ఉంటారు, ఏ పని సరే. ఇప్పుడు ఆ మోసాల నుంచి బయటపడతారు వీళ్ళు. అంటే ఎవరు ఏంటి, ఎలాంటి వాళ్ళు అనేది వీళ్ళు ఐడెంటిఫికేషన్ చేసుకోగలుగుతారు. సొంత నిర్ణయాల్లో వీళ్ళకి పర్ఫెక్షన్ వస్తుంది. ఇప్పుడు దాకా ఎప్పుడైనా మీనరాశి వాళ్ళు సొంత నిర్ణయాలే అయిపోయి చెప్తుంటారు, పక్క వాళ్ళకి అవ్వకముందు చెప్పరు. సో ఇప్పుడు ఏంటంటే సొంత నిర్ణయాల్లో పర్ఫెక్షన్ బాగా వస్తుంది. ఒక మనిషిని అనాలిసిస్ చేయడంలో వీళ్ళు చాలా మంచి పర్ఫెక్షనిస్ట్ గా అంటారు. అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది గుర్తించగలుగుతారు. వీళ్ళు మంచి చెప్తున్నారా, చెడు చెప్తున్నాడా, మోసం చేద్దాం అనుకుంటున్నాడా, లేకపోతే నన్ను ఏమైనా వాడుకుందాం అనుకుంటున్నాడా అనేది తెలుస్తుంది. ఇది శని భగవాన్ ఉండడం వల్ల. అయితే ఏంటంటే ఇక్కడ శని భగవానుడు ప్లస్ రాహు మీన రాశిలో మే 18 వరకు రాహు ఉంటాడు మీన రాశిలో. దానివల్ల ఏంటంటే కాస్త తెలియని ఒక ఒంటిలో ఒక అసహనాన్ని, క్రోధాన్ని, తర్వాత బద్ధకాన్ని, ఈ 3 ఇస్తాడు శని రాహులు కలయిక ఉండడం వల్ల. సో అంతేకాకుండా ధనము విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తుంటారు తెలియకుండానే. ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే వీళ్ళు అదృష్టవంతులు. సో ఏ పని చేసినా 1-10 సార్లు ఆలోచించడం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది శనేశ్వరుడు ఉండడం వల్ల. సో ఇంత ముందులాగా టక్క డబ్బులు తీయకుండా ఎందుకు తీయాలి, దేనికి తీయాలి అనేది ఒక అవగాహన వస్తుంది. అదే సమయంలో కాస్త బద్ధకంగా కలుగుతుంది, అదే సమయంలో కాస్త క్రోధంగా కలుగుతుంది. ఎందుకు చేయాలని ఫ్రస్ట్రేషన్తో నోరు పారేసుకోవడం కానీ, ఎదుటి వాళ్ళని తిట్టడం కానీ. అంటే ఆరోగ్య పరిస్థితి అదంతా ఎలా ఉంటుంది? ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీనరాశిలో ఇప్పుడు మనకు చూసుకుంటే గోచార రీత్యా ఇక్కడ 4 గ్రహాలు కలిసి ఉండడం, తర్వాత నిదానంగా శని రాహువులు ఇద్దరు ఉండడం. వాళ్ళిద్దరు ఉండడం వల్ల ఏంటంటే కాస్త తెలియకుండా క్రోధం, అసహనం అనేది జరుగుతున్నాను కదా, ఏదో రకమైన అనారోగ్య సమస్య అనేది లోపల ఉంటే బయటపడుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఉండదు, లోపల ఏదన్నా పెరుగుతూ ఉంది అంటే దాన్ని బయట తీసుకొస్తారు. ఎందుకంటే వీళ్ళు సువర్ణమూర్తులుగా వీళ్ళని రాణిస్తాను అని చెప్పుంది కదా ఈ సంవత్సరం వీళ్ళకి. అందుకే ఏంటంటే మంచి ఫలితాలే,
అది వచ్చేది ఎప్పుడో ఎక్కడో ప్రమాదం జరగకుండా ముందుగా మనకు తెలుస్తుంది. అదొకటి. తర్వాత శత్రువులు, అంతర్గత శత్రువులు ఎవరుతున్నారో వాళ్ళు బయటపడతారు. తర్వాత ఇంట్లో కొన్ని విషయాల్లో పర్టికులర్గా ఈ నిర్ణయాలు తీసుకొని అది చేసేస్తారు. అంటే ఇప్పుడు దాకా చేద్దాం అనుకునేవన్నీ లేదు, చేసేయాలి అని చెప్పి కంప్లీట్ చేస్తారు. దీనివల్ల మంచి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఉద్యోగాల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు, మంచి ఉద్యోగానికి, ఇంకా దీనికంటే పెద్ద ఉద్యోగానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే శాలరీస్ పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రేడింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి అనుకూలంగా కనిపిస్తుంది. అది ట్రేడింగ్స్ లో వాళ్ళకి బాగుంటుంది. రాజకీయ నాయకులకి అనుకూలంగా అనిపిస్తుంది. శ్రమ తగ్గ ఫలితం కనిపిస్తుంది. ఇప్పుడు దాకా వీళ్ళు శ్రమ పడుతూనే ఉన్నారు, కానీ వాళ్ళ తగ్గ ఫలితం అనేది లేదు. ఇప్పుడు ఏంటి, సంవత్సరం వాళ్ళకి శ్రమకు తగ్గ ఫలితాలు కనిపిస్తుంటాయి. సో రాజకీయ నాయకులకి బాగుంది, సినీ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంది, ఉద్యోగాల్లో వాళ్ళకి బాగుంది, వ్యాపారస్తులకి బాగుంది. తర్వాత ఇంట్లో ఉండే ఏదైతే హౌస్ వైఫ్స్ గా ఉన్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. ఏంటంటే వాళ్ళకు అనుకున్న కోరికలు, ఇల్లు కట్టుకోవాలనుకున్నావు, స్థలం కొనుక్కోవాలనుకున్నావు, లేదా మా పేరుని ఇప్పుడు వచ్చి మెడలో ఇంత బంగారం లేదనుకున్న వాళ్ళకి బంగారం రావడం, ఇవన్నీ జరిగే అవకాశాలు మంచి మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థుల విషయంలో తీసుకుంటే కొంచెం కష్టపడి చదివితే మంచి ర్యాంకులు వస్తాయి, లేకపోతే కష్టపడాల్సిన అవసరం ఉంటుంది, మళ్ళీ చదవాల్సి వస్తుంది. శనేశ్వరుడు రాహు కలిసి ఉండడం ఒక విధంగా. తర్వాత రాహుకేతులు ఇద్దరు మాయలో ఉంటాం వీళ్ళు. దీనివల్ల ఏంటంటే కాస్త ఏదో అట్రాక్షన్ కో దేనికో దానికి ఏ చదివేస్తా అని చెప్పేసి ఆకర్షణకి గురవడం ఒకటి. రెండోది ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ రావడం, మా వల్ల అయిపోతుందని. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చి చేసేస్తాంలే అనుకునేది చేయలేకపోవడం, ఆ సమయానికి బాధపడడం, ఫ్రస్ట్రేషన్ తెచ్చుకోవడం, దానివల్ల మానసికమైన బాధ తెచ్చుకోవడం, ఇవి జరుగుతాయి విద్యార్థులకి. సో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏంటంటే పొద్దున్నే లేవడం, సూర్య నమస్కారం చేయడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం, వాళ్ళు చదువుకోవాలనుకున్న చదువుకోవడం, ఏదైతే టార్గెట్స్ పెట్టినా ఆ టార్గెట్స్ అన్ని కూడా రీచ్ అవ్వడానికి ఆ రోజే ప్రయత్నం చేయడం. ఈ టార్గెట్ ఈ నెల రోజులు టైం ఉంది కదా, ఈ నెల రోజులు చేద్దాంలే అనుకుంటే అవ్వదు. ఏ రోజు టార్గెట్స్ ఆ రోజు ఫినిష్ చేస్తూ ఆ డే ఎండ్ ఆఫ్ ద డే లో ఇవన్నీ అయిపోయి లేదా చూసుకుంటే అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వీళ్ళకి. ఇంకా ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే హనుమాన్ చాలీసా ప్రతిరోజు నిత్యం పారాయణ చేయాలి కంపల్సరిగా. ఓం నమో హనుమతే నమః మంత్రాన్ని కంటిన్యూ జపం చేస్తున్నారు. తర్వాత దుర్గే రక్షిణ నమః అనుకోవాలి. శ్రీ చండికాయ నమః అనే మంత్రాన్ని ఎక్కువ నామం జపం చేస్తున్నారు. శ్రీ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు శ్రీ చండికాయ నమః అనే మంత్రాన్ని ఎక్కువ జపం చేస్తే అన్ని అనుకూలంగా జరుగుతాయి. జ్యేష్ఠ రేవతి నక్షత్రం. సో రేవతి నక్షత్రం వాళ్ళు మాత్రం ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః అనుకోవాలి. పురోభద్ర నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా హనుమాన్ చాలీసా చదవాలి. ఎందుకంటే పురోభద్ర నక్షత్రంలోనే శనేశ్వరుడు, రాహు వీళ్ళంతా ఆ నక్షత్రంలో ఉంటున్నారు. సో అందుకని వీళ్ళు నిత్యము మంత్రం కాదు, హనుమాన్ చాలీసా చదవడము, ప్రతిరోజు దేవాలయానికి ప్రదక్షిణాలు చేయడం, మంగళవారం శనివారం ఆంజనేయ గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయడం, ఇవి ఖచ్చితంగా వీళ్ళు చేసి తీరాలి. ఎప్పుడు దాకా అంటే జూన్ వరకు మినిమం. అంటే ఎప్పుడైతే ఈ వీడియో విన్నారో అప్పటి నుంచి వీళ్ళు ప్రారంభం, ఉగాది నుంచి అనుకోకుండా ఉగాది ముందు నుంచి ఒకవేళ అనుకున్నా సరే విన్న వాళ్ళు ఇప్పటి నుంచి ప్రారంభం చేస్తారు. జూన్ వరకు పూర్వభద్ర నక్షత్రంలో ఉంటారు కనుక ఖచ్చితంగా వీళ్ళు ప్రదక్షిణాలు, ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా చదవడము, మంగళవారం శనివారం ఆంజనేయ గుడికి వెళ్ళడము, అక్కడ సింధూరము, బెల్లము, నువ్వుల నూనె ఇవన్నీ ఇవ్వడం, గుళ్ళో ప్రసాదంగా వినియోగించడం చెప్పి ఇలా ఇస్తూ, తర్వాత గోశాలకు వెళ్ళి గోసేవ చేస్తూ ఉంటాం. ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు ఎక్కువగా పాల్గొంటే ఎటువంటి అనారోగ్య సమస్య రాకుండా బయటపడతారు. ఆర్థికపరమైన ఇబ్బంది రాదు, అనారోగ్య సమస్య రాదు. ఎందుకంటే అనారోగ్య సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్త పడాల్సిన అవసరం ఓన్లీ పురోభద్ర నక్షత్రం వాళ్ళకి మాత్రమే ఉంది. ఈ మీన రాశిలో ఉన్న నక్షత్రానికి. ఇది కూడా ఏంటి, కుంభరాశిలో ఉన్న 3 పాదాల కంటే మీన రాశిలో ఉన్న 4వ పాదం వాళ్ళకి ఎక్కువగా ఉంది. సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంతే. అమ్మా, ఈ విశ్వావసునామ సంవత్సరం మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలని పాటించుకుంటే మరింత శుభకరంగా ఉంటుంది, ఈ అంశాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.